3000 ఎకరాల ఆయకట్టు ఉన్న ఆ పొలాలకు వెళ్లాలంటే ఓ వాగు దాటాల్సిందే. వంతెన కొట్టుకుపోవడంతో దాన్ని దాటడం కర్షకులకు ప్రాణ సంకటంగా మారింది. వాగు ఉధృతి తగ్గితేనే అటువైపు వెళ్లడం, లేదంటే వెనుతిరగటం పరిపాటిగా మారింది. రైతులే సొంత డబ్బులతో తాత్కాలికంగా కట్టలు నిర్మించుకుంటున్నా వరద తాకిడికి నిలవడం లేదు. 2 దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంతో పాటు సమీప గ్రామాల ప్రజలకు నారాయణనగర్ సమీపంలో 3000 ఎకరాలకు పైనే పంట భూములు ఉన్నాయి. పొలాలకు వెళ్లాలంటే బుడమేరును దాటుకుని వెళ్లాల్సిందే. బుడమేరును దాటి వెళ్లేందుకు రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. దానిపై ఉన్న తాత్కాలిక చప్టా చిన్నపాటి వరదకే కొట్టుకుపోతోంది. ఎప్పటికప్పుడు సొంత డబ్బులతో తాత్కాలికంగా మరమ్మతులు చేసుకుంటున్నా వర్షాలకు బుడమేరు వరదకు అది నిలవడం లేదు. ఆ వాగు దాటి రావాలంటే వర్షాలు వచ్చినప్పుడల్లా వాగు దిగిపోవటం, మళ్ళా పోయటం, మళ్ళా ఎట్లా ఇబ్బంది పడుతున్నాం మేము. ఆ గుండం ఉన్నప్పుడు కూడా 3-4 పిల్లలు కూడా చచ్చిపోయారు. ఒక గీద తూములు ఇరుకుపోయి కూడా చచ్చిపోయింది వానకి. మళ్ళీ మేము ముందు కట్టలు వేసి రావాలన్నా, ధాన్యం బండింది తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానికి సప్టా గానీ హై లెవెల్ బ్రిడ్జి గానీ వేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. బుడమేరు తెగిపోయిందండి. 3 సార్లు పోపించుకున్నామండి మట్టి, అయినా తెగిపోతుందండి. కూలీలు రావట్లేదండి, ఇటు బైకులు రావట్లేదండి. ముందు కట్టలు చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు దయచేసి మీ కథ సహకరించండి అని కోరుతున్నామండి. సమయానికి మందు కొట్టుకోవాలన్నా, కనీసం పశువులు మేత తెచ్చుకోవాలన్నా, మేము ఏదైనా కానీ నీళ్లు పెట్టుకోవాలన్నా నరక యాతన అనుభవిస్తున్నాం. పైనుంచి వరద వచ్చిందంటే తగ్గదు. ఇటువైపుకి మేము రాలేము. మా పంట అంతా నీళ్ళలో మునిగిపోద్ది. మా యందు మీ దయుంచి మాకు దారిని సహకరిస్తారని వేడుకుంటున్నాం. బుడమేరుపై శాశ్వత చప్టా లేనందున వాగు దాటి వెళ్లి పొలాల్లో పనులు చేసుకోవడం రైతులకు కష్టంగా మారింది. సకాలంలో నాట్లు వెయ్యాలన్నా, మందులు ఎరువులు వేయాలన్నా, కోసి పంటను తరలించాలన్నా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సంవత్సరానికి ఇది 5వ సారి వేసుకోవటం. మేము రైతులుగా కలిసి ఎకరానికి ఒక 500 1000 రూపాయలైనా వేసుకొని మేము వేసుకోవడం జరిగింది. కొంచెం దారి అనేది ఏర్పరిచి, సప్టా ఏర్పించి, బ్రిడ్జి వేయించి చేస్తే కానీ అది అవుతుంది. గడ్డి తీసుకెళ్లాలన్నా కుదరదు. ఏదైనా కొంచెం చిన్న మందు కట్ట తీసుకెళ్ళడానికి లేదు. ముందు వాగే కాకుండా వచ్చే దారి కూడా లేదు. సైడ్ మొత్తం ఇరిగిపోయి ఉంది. ఇదేమో మనుషులు చేయాలండి, అలా మనుషులు రావట్లేదయ్యా. చాలా ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళల్లో గీదలు కూడా చనిపోతున్నాయి. మేము పంట తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందయ్యా. దారిన చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు 4-5 సార్లు తెగిపోయిందయ్యా. ఇది సొల్యూషన్ గా చూపించి మాకు దారి ఏర్పరచగలరని ఆశిస్తున్నాం. వర్షాకాలం వచ్చినప్పుడు ఇప్పుడు 10 సార్లు తెగిపోయిందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. చాలా గొడ్డు కూడా చచ్చిపోతున్నాయి తూముల్లో పడిపోయి. ఎకరానికి 500-600 వేసుకొని మళ్ళీ పోతున్నాం. మళ్ళీ వరద వస్తుంది, మళ్ళీ పోతుందండి. ఏదో వాకు వస్తుంది, వాన వస్తుంది. ఊళ్ళో నీళ్లు కూడా వాక్కు కలిపారు సార్. మైలవరం నీళ్ళు మొత్తం వాక్కు కలిపారు. ఆ నీళ్ళు వృద్ధం అవ్వటం, మేము దారి పోసుకున్నా. ఇది 2 రోజులు ఉండదో 3 రోజులు ఉండదో తెలియదు. వాన పడితే మట్టి పోయినట్టేను సార్. 2 కానాలు పెట్టి సప్టా లాగో లేదా బ్రిడ్జి లాగో ఏదన్నా మాకు రైతులకు ఆవడగలుగుతాయి సహాయం చేస్తే. మైలవరం రైతులు మొత్తం బతికొంతకాలం పేరు చెప్పుకున్నాం సార్. నారు పోయాలన్నా, నీరు పెట్టాలన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇటువైపు పొలాలకు రైతులు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంతోనే ఈ వంతెన నిర్మాణం సాధ్యమవుతుందని రైతులు ఆశిస్తున్నారు. వెంటనే ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, మైలవరం నుంచి.